చేయండి. అప్పుడు అతనికి నెత్తికెక్కన కళ్ళు అసలు స్థానంలోకి వస్తాయి. రైట్. మాణిక్యరావు గారు నమస్కారం. నమస్కారం అండి పవన్ గారు. ఏంటి సార్ వద్దని చెప్పినా కానీ అంటే కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్తా ఉంది. ఎవరు పర్మిషన్లు అడిగినా ఇవ్వడం. సో మీకు ఇచ్చిన దానికి కూడా మీరి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఏంటి చర్యలు ఏమైనా ఉంటాయా? ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఒక వృద్ధుడు మరణించారు. వద్దని చెప్పి తక్కువ మందితో వెళ్ళండి అని చెప్పినా కానీ ఆయన వినలేదు జగన్మోహన్ రెడ్డి. ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఒక ప్రాణం పోయింది. ఎట్లా చూస్తుంది సార్ ప్రభుత్వం? పవన్ గారు, మీకు అంపసాని గారికి, రజనీ గారికి, వీక్షకులందరూ నమస్కారం అండి. సార్ నమస్తే. ఒక కుటుంబంలో ఒక పనికి మాలినోడు పుడితే, యదవ పుడితే, అంతకుడు పుడితే, సమాజంలో తిరుగుబోతూ తాగుబోతూ పుడితే వీడు నా కడుపున ఎందుకు చెడబుట్టారని చెప్పేసి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాల్లో ఒక మనిషిగా జీవిస్తున్నాడంటే సిగ్గు లజ్జ బిడియం లేకుండా ఆయన బ్రతుకుతున్నాడంటే నిజంగా చాలా బాధకరంగా ఆవేదనకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక తల్లి ఏ విధంగా అయితే చెడిపోయిన పనికి మాలిన క్రిమినల్ బిడ్డ కడుపును పుడితే ఇసిగి వేసారిపోయి ఇడు సస్తే బాగుండు అని ఏ విధంగా అయితే కోరుకుంటుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసి ఆ విధంగా అనుకుంటున్నారు. మీరన్న ప్రశ్న, మీరేమైనా చర్యలు తీసుకుంటున్నారని. మేము ప్రజాస్వామ్యాన్ని ఇంకా 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 గౌరవించాల్సిందే. అతని గురించి మేము చెప్పాల్సిందే, జరిగిన సంఘటనల మీద చర్యలు తీసుకోవాల్సిందే తప్ప అతనిలాగా కాల్చి పడేయాలి, బంగాళాఖాతంలో కలపాలి అని నేరపూరితమైనటువంటి భాష మేము మాట్లాడలేనటువంటి పరిస్థితి. అంపసాని గారు ఇప్పుడు మాట్లాడారు, ఆయన ఒక రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి అతను ఇది చేయాలని ఆయన బాధ అయితే వ్యక్తం చేశాడు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రిజిస్టర్డ్ పార్టీకి కొన్ని హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి హక్కులు బాధ్యతలు రెండు అమలు పరచబడినటువంటి వ్యక్తి, అమలు చేయనటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డిని వాస్తవంగా అది రాజకీయ పార్టీ అని నేనైతే వ్యక్తిగతంగా ఫీల్ అవట్లా. జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాద సంస్థకి సంబంధించినటువంటి పోకడలు కలిగినటువంటి వ్యక్తి అన్నాను. ఎందుకు బాధతో అంటా ఉన్నా, ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ప్రజల సమస్యల పట్ల అప్రమత్తంగా ఉంటూ అధికారం కోసం పోరాటం చేస్తూ అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తూ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు అండగా ఉంటది. ఇది ఒక రాజకీయ పార్టీ మౌలికంగా చేసేటువంటి పద్ధతులు. అది కొన్ని సిద్ధాంతాలను పెట్టుకొని ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అలాంటి పాత్ర వహిస్తున్నాడా? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో కొన్ని వాదాలు ఉంటాయి. సౌమ్యవాదం, ప్రజాస్వామ్యవాదంలో సౌమ్యవాదం ఉంటది, సౌమ్యంగా మాట్లాడవచ్చు, వాదించవచ్చు. మితవాదం ఉంటది, అతివాదం ఉంటది. కానీ జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాదంతో పనిచేస్తా ఉన్నాడు. ఎంత నీచం అంటే సిగ్గు లజ్జ లేకుండా. ఒకడు ఈవీఎంలు పగలగొడితే వాడు ఓడిపోతాడనే భయంతో ఈవీఎంలు పగలగొట్టాడు, తప్పేందంటాడు. ఏం చేయాలి? వాడు ఓడిపోతాడనే భయంతో ఈవీఎంలు పగలగొట్టాడు, తప్పులేదంటాడు. ఇంకొకడు కోర్టు ఫైలు తగలబెడితే వాడు కేసు రేపు పొద్దున ట్రైల్కి వస్తుంది, ఆ ఆవేదనతో తగలబెట్టాడు, వాడు బయటపడాలి కదా అని అంటాడు. గంజాయి తాగి రోడ్డు మీద విచ్చలవిడి చేసి పౌరుల మొత్తాన్ని కూడా భయభ్రాంతులు గురి చేస్తా ఉంటే పోలీసులు చిన్న ట్రీట్మెంట్ ఇస్తే అది మనం సమర్థించాం. చాలా సార్లు చెప్పాం, ఇందాక మీ ఇంట్రాసెక్షన్ లో కూడా చెప్పారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని మేము కూడా చెప్తా ఉన్నాం. కానీ పౌరులకి ధైర్యం కల్పించడం కోసం వాళ్ళు ఒక చిన్న చర్య చేస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఈరోజు రాష్ట్రం మొత్తానికి ఈ సంఘటన గురించి తెలుసు, మేము కూడా చెప్తా ఉన్నాం. ఆ మల్లేశ్వరరావు అనే అతను జగన్మోహన్ రెడ్డి హత్య చేసినటువంటి వ్యక్తి. పరోక్షంగా ఆ ఆత్మహత్యకి జగన్మోహన్ రెడ్డి కారణం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా, బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ 175 సీట్లు రాష్ట్రంలో ఉంటే 175కి 175 వస్తాయి అని చెప్పేసి మాట్లాడగలుగుతాడు. కొన్ని సీట్లైనా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక దాదాపు 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి గెలుస్తాడనే కనీస స్పృహ ఉండదా?
లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి ఓడిపోయినా మళ్ళీ గెలుస్తాడేమో అని చెప్పేసి కనీసమైనటువంటి అవగాహన ఉండదా? ఈ మాటలు తన నోట మాట్లాడి, తన పత్రికల్లో, తన టీవీలో చర్చల ద్వారా మాట్లాడి పెద్ద పెద్ద ప్రచారం చేస్తే వాళ్ళ కార్యకర్తలు అత్యాశకపోయో ఖచ్చితంగా గెలుస్తాడనో 175 కాకపోయినా గెలుస్తాడని చెప్పేసి భావించి ఈ రోజు వాళ్ళు బెట్టింగ్లకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇతను నాగమల్లేశ్వరం ఒక్కడే కాదు, అనేక మంది బెట్టింగ్లకి వెళ్ళారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అనేక మంది చావుకి కారణం జగన్మోహన్ రెడ్డి. అతను చనిపోయి డేట్ ఎప్పుడు? 4వ తారీఖు రిజల్ట్ వస్తే 6వ తారీఖు చనిపోయాడు. ఇందాక అంశాలు కాదు చెప్పాడు. 12వ తారీఖు 6 నాడు సూసైడ్ చేసుకున్నారు. 6 సూసైడ్ చేసుకుంటే 9 నాడు చనిపోయాడు. 4 రిజల్ట్ వచ్చింది. మందు తాగాడు. 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. 6వ తారీఖు మందు తాగాడు. 9వ తారీఖు చనిపోయాడు. 12 నాడు కూటమి వచ్చింది. స్వీకారం చేసి ఎప్పుడు ఇది? సంవత్సరం క్రితం. జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రదారు, రాజ్య హింసను ప్రేరేపించేటువంటి వాడు. నేను ఈ పదాలన్నీ స్పృహలో ఉండి చెప్తున్నా. ఒక పక్కన అంతర్జాతీయంగా రేపొద్దున విశాఖపట్నం వేదిక అవుతా ఉంది. మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఐక్యరాజ్య సమితి యోగా దినాన్ని యాక్సెప్ట్ చేసింది. అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని ప్రపంచ విజ్ఞాన దినంగా, మదర్స్ డేగా, ఫాదర్స్ డేగా ఐక్యరాజ్య సమితి ఎట్లయితే యాక్సెప్ట్ చేసి ప్రపంచం మొత్తం చేయాలని చెప్పేసి ఒక సూచనలు ఇస్తుందో, ప్రపంచం మొత్తం ఆచరిస్తే ప్రపంచానికి ఒక స్వేచ్ఛ లేకపోతే ఆరోగ్యం ఇట్లా అది మాట్లాడుతుందో, ఆ పద్ధతిలో యోగా డేని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ రోజు మన రాష్ట్రానికి ఒక అదృష్టంగా వచ్చింది. రేపు రాష్ట్రంలో జరగబోతా ఉంది. ఇతను అల్లర్లు ప్రేరేపించాలని ఒక ఉగ్రవాది లాగా, ఒక టెర్రరిస్ట్ లాగా ఇది చేస్తా ఉంటాడు. ఈ రోజు ఇందాక అంపసాని గారు బాధపడతా ఉన్నాడు. ఒక వృద్ధుడు ఏట్కూరు రోడ్లో యాక్సిడెంట్ అయ్యి అతని కారువాయి గుద్దుకొని చనిపోయాడని. కానీ జగన్మోహన్ రెడ్డి అత్యంత ఆనందపడతా ఉంటాడు. ఎవరు సార్ కారణం? ఎవరు దానికి? ఇప్పుడు ఎవరి మీద కేసులు పెడతారు? ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఎప్పుడో బెట్టింగ్లు ఆడి తర్వాత ఒక ఆయన మరణించారు, సూసైడ్ చేసుకున్నారని చెప్పి కలవడానికి వెళుతూ ఇంకొక ఆయన చంపేసి వెళ్తున్నారు కదా. నేనేమంటున్నానంటే ప్రభుత్వ పరంగా అయితే అతని మీద కేసులు కట్టాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. లేకపోతే అక్కడ ఎవరైతే నిర్వాహకులు పర్మిషన్ తీసుకున్నారో లేకపోతే పర్మిషన్ అవాయిడ్ చేసి ముందుకెళ్తా ఉన్నారో వాళ్ళ మీద మేము కేసులు అవాయిడ్ చేశారు కదా. కరెక్ట్ గా పోలీసులు చెప్పారు కదా 100 మందికి మాత్రమే అవకాశం, ఎందుకంటే ఇక్కడ ఇరుకైన సందులున్నాయి, చిన్న గ్రామం ఇది, వద్దు ఇక్కడికి అని చెప్పినప్పటికీ వెళ్ళారు. మరి ఎందుకు కేసులు ఉండవు? అదేనండి నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొన్న జోగి రమేష్ కొడుకు పెళ్లికో దేనికో వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న పిల్లోడు రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆ పిల్లోడి దగ్గర సైకిల్ లాగేసుకొని ఆ సైకిల్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద కసి చూపించడం కోసం సైకిల్ ని గిరాగిరా తిప్పటం, రోడ్డు కేసి కొడతాం, దాని మీద ఎగిరి తొక్కటం. ఆయన ఒక్క మాట చెప్తా, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టి, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టి బాక్సింగ్ కిట్లు ఇచ్చి కొట్టని చెప్పటం ఇదేంటి ఉన్మాదం కదా. మొన్న మాట్లాడుతూ ఉన్నాడు ఏమని, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి చూడండి రాష్ట్రంలో అగ్నిగుండంలాగా మారుస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్ర ప్రజల్ని జాగ్రత్తగా తీసుకెళ్లాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, స్వేచ్ఛని, శాంతి భద్రతను కాపాడాలి, మాకు పెను సవాలుగా మారినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి విషయం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము చేయాల్సింది రాష్ట్రంలో చేస్తాం. జగన్మోహన్ రెడ్డి విషయంలో సిబిఐ అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. కేంద్రం ముందుకు రావాలి, అరెస్ట్ చేయాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో మేము ఎంత అప్రమత్తంగా ఉండి రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని మేము అనుకున్నా కూడా ఇతరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణ కట్టుకున్నటువంటి. రజనీ గారు నమస్తే. నమస్తే.